హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ డ్రీమ్ హోమ్ టిప్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి రీయూస్ టిప్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటానండి. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి పార్ట్స్ అయితే మనం లస్సీ అయినా జున్ను అయినా తెచ్చుకుంటూ ఉంటాం కదా. మేమైతే ఈ పార్ట్స్లో జున్ను అయితే తీసుకొచ్చుకున్నామండి. ఈ పార్ట్స్ని ఎలా యూస్ చేద్దామా అని చూస్తే ఒక ఐడియా అయితే వచ్చింది. వీటితో పాటుగా ఇలా ప్లాస్టిక్ కవర్ని అయితే తీసుకున్నాను. వీటితో అయితే నేను ఇప్పుడు ఫ్లవర్ వాజ్ అయితే రెడీ చేస్తున్నానండి. ఎలా చేసేస్తానో ఈ వీడియోలో మీకైతే నేను చూపించేస్తాను, చూసేయండి. ఈ పార్ట్స్ అయితే తీసుకొని నా దగ్గర ఉండే వైట్ కలర్ పెయింట్ అయితే వీటికి వేసేసుకుంటున్నానండి. వీటికి మీకు నచ్చిన కలర్ పెయింట్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ అయితే వైట్ కలర్ అయితే తీసుకున్నాను. ఈ రెండిటికి కూడా ఇలా వైట్ కలర్తో అయితే డ్రా చేసేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీకు నచ్చిన కలర్ ఏదైనా కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే నేను రెండింటికి కూడా ఇదే కలర్ పెయింట్తో అయితే వేసేసుకున్నానండి. అండ్ ఇప్పుడైతే నేను రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. రెడ్ కలర్తో అయితే ఈ పార్ట్ మీద అయితే ఒక డిజైన్ అయితే వేస్తున్నాను. మీకు వచ్చిన డిజైన్ ఏదైనా కూడా మీరే వేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా రెడ్ కలర్తో హార్ట్ సింబల్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇవే కాదండి, మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇదే డిజైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే ఈ రెండిటికి కూడా ఇలా వేసేసుకున్నాను. ఇలా డ్రా చేశాక వీటి లుక్ అయితే చేంజ్ అయిపోయిందండి. చాలా బాగున్నాయి చూడడానికి కూడా. అండ్ అలాగే వీటి ఎడ్జెస్లో కూడా ఇలా ఖాళీగా ఉందని నేనైతే బడ్స్ అయితే తీసుకొని ఇలా ఎల్లో కలర్తో అయితే డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలాగే రెండు పార్ట్స్కి కూడా ఈ ఎల్లో కలర్తో డాట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఈ డిజైన్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కవర్తో అయితే ఫ్లవర్స్ అయితే రెడీ చేసి చూపిస్తాను. ఈ కవర్ అయితే తీసుకొని నేనైతే బ్లూ కలర్ కవర్ అయితే తీసుకున్నానండి. మీకు నచ్చిన కలర్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మన వేలుకి హాఫ్ ఇంచ్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఈ కవర్ని. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే ఈ కవర్ని మనం కట్ చేసుకున్న ఎడ్జ్లో అయితే ఇలా గ్రీన్ కలర్ టేప్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని అక్కడ వరకు కట్ చేసుకున్నామంటే మనకి ఇలా ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఫ్లవర్ అనేది మనకి అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. అలా లేకపోతే అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసామంటే మనకి ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇలానే నేను కొన్ని ఫ్లవర్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. మనకి కవర్తో ఇలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇలా చీపురు పుల్లలు అయితే తీసుకున్నానండి. అన్నీ కూడా సేమ్ సైజులో ఉండేలా అయితే మనం తీసుకోవాలి. వీటికి కూడా అయితే నేను గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇవి స్టిక్స్లో అయితే మనకి యూజ్ అవుతాయండి. ఈ ఫ్లవర్స్కి ఇలా మొత్తం కూడా పెయింట్ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ని అయితే ఈ స్టిక్స్కి పెట్టేసుకొని ఇలా టేప్తో అయితే మనం పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో అన్నీ కూడా ఫ్లవర్స్ అయితే మనకి రెడీ అయిపోయాయండి. ఆర్టిఫిషియల్గా కాకుండా మనమే ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకున్నామండి ఈ ఫ్లవర్స్ని. మనం ముందుగా డెకరేట్ చేసుకున్న ఈ పార్ట్స్లో అయితే నేను కొంచెం ఇసుక అయితే తీసుకున్నానండి. మీరు ఇసుక బదులుగా వైట్ సిమెంట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిల్లో అయితే మనం రెడీ చేసుకున్న ఈ ఫ్లవర్స్ని అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి లుక్ అయితే ఎలా ఉందో, చాలా బాగున్నాయండి. మనం డెకరేటివ్ ఐటెంలో అయితే యూస్ చేసుకోవచ్చు. వేస్ట్గా పక్కన పడేసే వాటితో అయితే ఇలా మనం రెడీ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి చూడడానికి కూడా. వీటిని నేనైతే ఇలా ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టానండి. చూడండి లుక్ అయితే ఎలా ఉందో. ఇలా ఫ్రిడ్జ్ మీదనే కాదండి, టీవీ పక్కనైనా కబోర్డ్స్లో అయినా పెట్టేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా మనమే మన చేతులతో అయితే ఇలా ఫ్లవర్ వాజ్ని రెడీ చేసుకున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ అని రాబోతున్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.